మా చెట్టు ములక్కాయలు అలా కోస్తున్నాం. మా చెట్లవే ఈ ములక్కాయలు ఇందాక కోసాం కదా, అవే ఇవి మన చెట్లే మనం కోసుకొని తింటామంటే అబ్బా వేరే లెవెల్. ఇవాళ ములక్కాయ టమాటా కూర వండుకుందాం. దానికి కావాల్సినవి ములక్కాయ, పుదీనా, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్టు, ఉప్పు, పసుపు. ఇంకా కారం పెద్దగా వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చిమిర్చిలోనే కారం ఉంటుంది, అందుకని కారం వేయట్లేదు. చూసుకొని వేసుకోండి మీరు. కారం సరిపోయినాను, పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటేనేమో పచ్చిమిర్చితో చేసేయండి, లేకపోతే కొంచెం కారం వేసుకోండి. ఉప్పు తగినంత వేసుకోవాలంతే. తయారీ విధానం చూద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది, పచ్చిమిర్చి కరివేపాకు వేస్తాను. తాలింపు దినుసులు వేస్తాను. ఉల్లిపాయలు వేసుకోండి. మగ్గాక ములక్కాయలు వేసుకుందాం. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. పుదీనా వేసుకొని ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి. వేగాక ఇప్పుడు అల్లం పేస్ట్ అని ములక్కాయలు వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. ములక్కాయలు వేసుకున్నాను. ములక్కాయలు వేగాలి కదా, ఉల్లిపాయలతో పాటు ములక్కాయలు కూడా వేగుతాయి. ఇలాంటి ఉల్లిపాయలు ఈ కలర్లో అసలు నేను ఇంకొంచెం బ్రౌన్ రావాలి, కానీ ఇవి వేగాలి కదా ములక్కాయలు, అందుకనేసి వేసాను. ఇది వేసాక అప్పుడు టమాటాలు వేసుకోండి. కల్లుప్పు వేస్తుంది ఇప్పుడు కొంచెం ఉందా, ఎందుకంటే టమాటాలు వేసుకున్నాం కదా అది మగ్గిద్ది అనేసి. సిమ్లో పెట్టాను సేపు నేను. టమాటాలు వేస్తాను. టమాటాలు వేసి కలుపుదాము. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టేసి కాసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా ఉంచుదాము. ఉంచాక తీద్దాం. మళ్ళీ మూత తీసి ఉడికిందో లేదో చూద్దాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఉడికిందా లేదా చూద్దాము. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్, చూసుకొని. కారం కొంచెం పచ్చిమిర్చి సరిపోయినాయి అనుకోండి కారం, అప్పుడు కొంచెం కారం వేసుకోండి, ఎండు కారం వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే. మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి మూత తీసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ముక్క ఇంకా ఉడకలేదు, కొంచెం వాటర్ పోస్తుంది. కాసేపు ఉడకనిచ్చేసి బంద్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.